సిస్టర్ గారు అన్మ్యూట్ అయినట్టున్నారు. సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారు, అమ్మ మీరు సిద్ధంగా ఉన్నట్లయితే వాక్యం కోసం ప్రార్థన చేయండి ప్లీజ్. ప్రేమ కలిస్తే దయగల తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇప్పటి వరకు ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఇప్పుడు వాక్యం అందించడానికి నీ దాసుల ప్రభా విక్టర్ ఇమ్మానుయేల్ గారు సిద్ధంగా ఉంటుండగా వారిని నీ యొక్క ఆత్మ చేత అభిషేకించమని వేడుకుంటున్నాం. వినే చెవులు మా అందరికీ దయచేయండి. ట్రాన్స్లేట్ చేస్తున్న స్వర్ణలత గారిని కూడా మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి, దీవించండి. చక్కని ఆలోచన, చక్కని నడిపింపు ప్రభా మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీ యొక్క ఆత్మాధ్వర్యంలో నాయన ఈ పరిచర్య జరగటానికి నాయన మీరే స్వయంగా మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా వినే చెవి, గ్రహించే హృదయం, మార్చుకునే మనస్సు కూడా మాకు దయచేయమని ప్రభా ఈ యొక్క సమయాన్ని ప్రభా ఆశీర్వాదకరంగా మార్చి ఇంకా జాయిన్ అవ్వాల్సిన బిడ్డలు కూడా త్వరగా జాయిన్ అవ్వడానికి మీరు కృప చూపి నడిపించమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈరోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి బ్రదర్ విక్టర్ ఇమ్మానుయేల్ అయ్య గారు మనకి సుపరిచితులేనండి. అదేవిధంగా మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్వర్ణలత సిస్టర్ గారు కూడా మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. బ్రదర్ విక్టర్ ఇమ్మానుయేల్ అయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి బ్రదర్ విక్టర్ ఇమ్మానుయేల్ అయ్య గారు 1993లో ఉత్తర భారతదేశానికి వెళ్ళి 2020 వరకు ఢిల్లీ నగరంలోని ఇమ్మానుయేల్ హాస్పిటల్ అసోసియేషన్ EHA నందు వివిధ నాయకత్వ బాధ్యతల ద్వారా సేవలు అందించారు. వారి ప్రియ సతీమణి గారు సారా గారు కూడా 2020 వరకు EHAలో సేవలు అందించారు. తదుపరి వారు ప్రభువు నడిపింపు మేరకు ఒడిశాకు వెళ్ళి అక్కడ ప్రభువు సేవలో కొనసాగారు. ప్రస్తుతం లంతాపుట్లోని ఆశాకిరణ్ హాస్పిటల్లో వారు పరిచర్య కొనసాగిస్తా ఉన్నారు. 2020లో సెంటర్ ఫర్ లీడర్షిప్ అండ్ చేంజ్ CLC అనే ఒక వినూత్న సేవా విభాగాన్ని వారు ప్రారంభించారు. CLC యొక్క గురి లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు మరియు మార్గదర్శకత్వం, వ్యూహాత్మక ప్రభావ ప్రణాళికలను వృద్ధి చేయడము, సంస్థాగత సంస్కృతి, ఉత్తమ పాలనా పద్ధతులు మరియు వివిధ క్రైస్తవ సంస్థల ఆధ్యాత్మిక తిరోగమనాలను సులభతరం చేయడం మొదలైనవి. మరియు రాబోయే నెలలో నాయకులు మరియు కుటుంబాల కొరకు విశ్రాంతి, ధ్యానం మరియు పునరుద్ధరణ కేంద్రాన్ని కూడా వారు ప్రారంభించబోతున్నారు. విక్టర్ అయ్య గారు మరియు సారాల ఏకైక కుమార్తె జోయన్న USA లో బిజినెస్ స్టడీస్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు చివరి సంవత్సరం చదువుతా ఉన్నారు. అన్నయ్య గారిని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ పాస్టర్ విక్టర్ ఇమ్మానుయేల్ గారిని మరియు స్వర్ణలత సిస్టర్ గారిని వెల్కమ్ చేస్తామండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యు ప్లీజ్ అండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్. థ్యాంక్ యూ. Thank you for this opportunity, and I consider it as a privilege and joy to share and again to meet each one of you. మీలో ప్రతి ఒక్కరిని కలుసుకోవడానికి, ఉదయకాల సమయంలో దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత అలాగే ధన్యతగా నేను భావిస్తున్నాను. And for some time I've been thinking on this, set your house in order, that is from 2 Kings 20 verse 1. మరి కొన్ని దినాల క్రితం నుంచి నేను ఆలోచిస్తున్న మాట ఏంటంటే, నీ గృహమును క్రమపరచుకో. మరి ఈ మాట ఎక్కడుందంటే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం, నీ ఇల్లును చక్కబెట్టుకో. And this is also one of my close topic which I quite often
share on one-on-one basis and with the families and wherever the Lord opens the door. ఎక్కడెక్కడైతే Understanding. ఎక్కడెక్కడైతే ప్రభువు నాకు మార్గాలు తెరిచారో వాక్య పరిచర్యకి, అలాగే కొన్నిసార్లు కుటుంబ కోటాల్లో కూడా నేను తరచుగా పంచుకునే వాక్యం ఇది. నీ ఇంటిని క్రమపరుచుకో, లేకపోతే చక్క పెట్టుకో. And what prompted me to choose this now, because in the last 4-5 months, I have come across and seen quite a lot of some of our own relatives and some of the friends, family members, ending their physical journey on the earth and went to be with the Lord. మరి గత 4-5 నెలలు బట్టి నేను చూస్తున్న ఒక విషయం ఏంటంటే, మనకు తెలిసిన సన్నిహితులు లేకపోతే స్నేహితులు, మనకు బాగా సుపరిచితులైన వారు అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళారు. And for all of us, though it is not a new subject, a new topic, and it is important for us to remind ourselves and have a fresh understanding and also keep bringing that fresh understanding to others. ఈ వాక్యం మనకేమీ క్రొత్త కానప్పటికీ, అనేక మందికి తెలిసిన వాక్యం అయినప్పటికీ కూడా ఒక తాజా ప్రత్యక్షత ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుని ఇంకనూ దైవిక జ్ఞానములో ముందుకు అడుగు వేయడం అనేది చాలా అవసరము. And we look at in 2 Kings 21-6 and 21, and this is what we see in these verses. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1-6 వచనాల్లో, అలాగే 21వ వచనములో కూడా కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. And here we see in those days Hezekiah became terminally ill, and this is what the Lord says: put your house in order, you are about to die, you will not recover. మరి ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు యెహోవా వాక్కు ఇలాగ సెలవిచ్చెను, నువ్వు మరణం అవుచున్నావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకో. And here we see the Lord is revealing to his son, revealing to his child very clearly what is going to happen and what he is supposed to do. మరి ఇక్కడ చూసినట్లయితే తన దాసుడైన హిజ్కియాకి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, తన జీవితంలో ఏమి జరగబోతుంది, జరగబోయే విషయంలో తాను ఎలా ప్రవర్తించాలన్నది తెలియజేస్తున్నారు. And generally it is not encouraging encounter with the Lord. Now, when you are ill, you expect some encouraging words, you expect some comforting or some recovering words. You will be healed, now you will stand and you will continue. But here, the encounter with the Lord and what he heard is completely different thing. మనలో ఎవరైనా బలహీనలుగా అనారోగ్యంతో ఉంటే మనకు అవసరమైంది ఏంటంటే ఒక ప్రోత్సాహకరమైన మాట. అంటే నువ్వు బాగుపడతావు, నువ్వు లేస్తావు, స్వస్థపడతావు, తిరిగి మళ్ళా నీ పనులు నువ్వు చేసుకుంటావు అన్న మాట వింటే మనకు బాగుంటది. కానీ హిజ్కియాకు చూసినట్లయితే ప్రోత్సాహకరమైన మాట తనకు పంపబడలేదు, కానీ నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకో అని ఒక ప్రతికూలమైన మాట అతడు విన్నాడు. And this is the same thing for all of us. There are so many things we'll be keep praying and expecting the Lord to bring in the kind of an answers the way we expect as an supposed to be an answers to our prayers. చాలా సార్లు మన అందరి జీవితాల్లో జరిగే విషయం, సాధారణంగా జరిగే విషయం ఏంటంటే, మనము కొన్ని విషయాల గురించి ప్రభు సన్నిధిలో చాలా ప్రార్థన చేస్తుంటాము. మనం ప్రార్థన చేసిన రీతిగా మనకు జవాబు రావాలని కూడా అనుకుంటాము, ఆశిస్తాం. కానీ జవాబు వేరొక రీతిగా ఆ ప్రార్థనలకు వస్తూ ఉంటుంది. That's why we need to pay attention. If the answer is not in line with our expectation, that means there is something else His Lord is trying to tell us. మరి మనం ఆశించిన రీతిగా ఒకవేళ జవాబు రాకపోతే, మనం ప్రార్థించిన దానికి సరైన జవాబు రాకపోతే, వేరొక జవాబు వచ్చినప్పుడు మనము దాని పట్ల ఏకాగ్రత కలిగి దేవుడు మనకి ఏమి తెలియజేయబోతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. And here if you look at Hezekiah's response, is that he turned to the Lord and prayed and then said, Lord, remember how I walked, and he cried. మరి ఇక్కడ హిజ్కియా
తనకు దేవుడి యొద్ద నుంచి పంపబడిన మాటను బట్టి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చి, ప్రభువా నీ దృష్టికి నేను ఎలాగ అనుకూలంగా సమస్తము జరిగించనో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాడు. And this is another discipline, and this is another practice for all of us. You know, however the Lord answers to us, however the Lord meets us, and for us to keep going back to Him. Keep going back to Him. Lord, remember. And what else we can do? Where does our help come from? Our help only comes from Him. మనం చేసే ప్రార్థనలకి మనము ఆశించిన రీతిలో జవాబు రాకపోయినప్పటికీ కూడా దేవుడు వేరొక జవాబు పంపించినప్పటికీ మనము దేవుడి తట్టు నుంచి పక్కకు తిరిగిపోకుండా ఆ జవాబులో కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుని వైపే చూస్తూ, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును, భూమి ఆకాశములు సృజించిన దేవుని వలనే అని మనం గ్రహించి ఆయన్ని ఆశ్రయించవలసిన వారమై ఉన్నాము. And see then the 4 and 5, even before Isaiah has left the inner courtyard, the Lord has answered the prayer to Hezekiah. How quick, how fast the Lord has again, in a fresh revelation He has given to Hezekiah. హిజ్కియా ఆ విధముగా ప్రార్థన చేశాక ప్రవక్త అయిన యెషయా నడిమశాలకు వెళ్ళక ముందే, అంటే ఆ రాజు అంతఃపురాన్ని విడిచి వెళ్ళక ముందే దేవుడు ఒక తాజా జవాబుని, ప్రత్యక్షతను ఆ ప్రవక్తకు తెలియజేశాడు. I have heard, I have seen, and I will heal. మరి ఇక్కడ చూసినట్లయితే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. And then He added 15 years to his life. హిజ్కియా జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ అనేది పొడిగించబడింది. So there is a grace has been extended. There is an added years into his life. తన జీవితంలో అత్యధికమైన దేవుని కృప ఏంటంటే తన జీవిత కాలం 15 సంవత్సరాలు పొడిగించబడింది. And you connect with the put your house in order, and then adding this 15 years, the Lord is again given some more space and time for Hezekiah to put his house in order and to work out on the things which he is supposed to do. నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పి మొట్టమొదటిగా జవాబు పంపించిన దేవుడే 15 సంవత్సరాల ఆయుష్కాలం తన జీవితానికి పొడిగించడము. దా వెనకాతల అర్థం ఏంటంటే, తాను తన గృహములో తన కుమారుల విషయంలో చక్కబెట్టుకోవలసిన విషయాలన్నీ కూడా సరి చేసుకోవడానికి దేవుడు ఆ ఆయుష్కాలాన్ని పొడిగించారు. And then Hezekiah rested, and then his son became king. ఆ తర్వాత అతని కుమారుడు రాజుగా చేయబడ్డాడు. And little bit of background for us to understand before coming to some more details about putting house in order. Hezekiah means God has strengthened. మరి దేవుడు తనను బలపరిచాక ఏ రీతిగా అతని ఇంటిని చక్కబెట్టుకోవాలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. And he became king 25, he became ill at 39, and 15 years added his life. He died at the age of 54. అతడు 25 సంవత్సరాలప్పుడు రాజుగా చేయబడ్డాడు. 39 సంవత్సరాలకి అనారోగ్యం పాలయ్యాడు. 54 సంవత్సరాలకి చనిపోయాడు. And Hezekiah's father was a king, but he was not an ideal. He was not an example father. He was not an example king. He was a wicked king and did everything which is not right in the sight. హిజ్కియా తండ్రి అయిన ఆహాజు ఒక దుర్మార్గుడైన రాజుగా మిగిలిపోయాడు. తన జీవితంలో దేవుని సన్నిధికి ఏనాడు కూడా యథార్థముగా దేవుడు తన దృష్టికి అతడు ప్రవర్తించలేదు. As a young man, Hezekiah did not have a godly father's influence in his life. Yet the word says Hezekiah did what was right in the eyes of the Lord. హిజ్కియా తండ్రి దుర్మార్గుడైనప్పటికీ, దేవుని దృష్టికి యథార్థముగా నడవలేనప్పటికీ కూడా, దేవుడు భయం లేని వ్యక్తి అయినప్పటికీ కూడా, హిజ్కియా బాల్యము నుంచే దేవుని ఎదుట తన హృదయాన్ని సరి చేసుకుని తన కనులు ఆయన వైపు ఎత్తినట్లుగా ఆయన్ని ఆశ్రయించాడు. And then the word says in 2 Kings 18:5, Hezekiah trusted in the Lord, and there was no one like him among all the kings of Judah.
రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో హిజ్కియా వలె దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అతని ముందు కానీ అతని వెనకాతల కానీ యూదా రాజుల మధ్యలో ఎవరు కూడా లేరని చెప్పి వ్రాయబడింది. And this is what even we see today. We may have a ungodly father, but the children turn out to be godly. They will have an encounter with Christ, and we may have a godly parents and turn out to be children becoming an ungodly. మరి చాలా సార్లు సాధారణంగా నేటి తరాల్లో కూడా జరుగుతున్న ఒక సాధారణమైన విషయం ఏంటంటే తండ్రి దేవుడి భయము లేకపోయినప్పటికీ దేవుడి భయము లేని వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా పిల్లలు దైవత్వములో ఎదుగుతూ దేవుణ్ణి ఆశ్రయించే వారుగా ఉన్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తులుగా ఉన్నప్పటికీ పిల్లలు సరైన జీవితము సరైన దైవిక భయము లేని వారుగా ఉన్నారు. And it is what he tells us, because the Lord is interested in each person individually, and he will work out in such a way, he will reveal himself to each individual, no matter what the circumstances they will live and they grow. పరిస్థితులు ఒక వ్యక్తిని ఏ విధముగా ఉంచినా ఏ పరిస్థితుల మధ్యలో ఒక వ్యక్తి పెరిగినప్పటికీ కూడా దేవుడు ప్రతి వ్యక్తి జీవితంలో వ్యక్తిగతమైన ఆసక్తి కలిగి వారి జీవితాలు రూపాంతరపరచడానికి వారిని దర్శించడానికి ముఖాముఖిగా వారిని సందర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. And that's why at times when we hear people say, I couldn't able to grow in the Lord because my circumstances were not positive. But that's not the totally we should take it that way, because God works beyond the circumstances. చాలా సార్లు మనం వినే మాట ఏంటంటే దేవుళ్ళో ఎదగాలని నాకు ఎంతో ఆశ ఉంది కానీ నా పరిస్థితులు నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏమి కూడా అంత అనుకూలంగా లేవని చెప్పడం చూస్తుంటాం. కానీ నీ పరిస్థితి నా పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూడా దాని వెనకాతల దేవుడు అదృశ్యంగా పనిచేస్తూనే ఉంటాడు. And then we see he kept all the commandments of God. Lord was with him and he was successful in whatever he was doing. రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే హిజ్కియా యెహోవాను హత్తుకుని ఆయన వెంబడించడంలో వెనుకు తీయక ఆయన ఆజ్ఞల చొప్పున సమస్త మార్గములో నడుచుకున్నవాడుగా ఉన్నాడు. And he purified the temple, and then he had a habit and discipline of regularly praying in the temple. అతడు దేవుడి మందిరాన్ని బాగు చేశాడు, శుద్ధి చేశాడు. అదే సమయంలో దేవుడి మందిరానికి వెళ్ళి క్రమమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తాము. But all of a sudden, another peculiar situation Hezekiah encounters, unknown illness. We don't know the reason. It was permitted by God. మరి ఇంత చక్కగా తన ఆత్మీయ జీవితాన్ని హిజ్కియా కాపాడుకున్నప్పటికీ కూడా ఒకానొక సమయంలో అతడు జబ్బు పడినట్లుగా మనం చూస్తాము. ఆ జబ్బుకు కారణం ఏంటో తెలియదు కానీ ఆ జబ్బు రావడానికి దేవుడే అనుమతి ఇచ్చాడు. And then also the Lord was kind to Hezekiah, telling him what is going to happen. It's an interesting revelation, or though it is a discouraging, but the Lord loves Hezekiah. He's telling him, yes, your physical life is going to come to an end. So put your house in order. I'll give you some time. మరి ఇంత జబ్బు పడిన స్థితిలో కూడా హిజ్కియాకి దేవుడి వద్ద నుంచి వచ్చిన మాట నిజానికి అది నిరుత్సాహకరమైన మాట. ఏంటంటే నువ్వు మరణించబోతున్నావు కనుక నీ యాత్ర ముగిసిపోతుంది కనుక నీ ఇల్లును చక్కబెట్టుకొని దేవుడు వాక్కును పంపించారు. And the way he had this unexpected illness and can't comprehend the reasons in our own life, there may be so many incidences will be happening which we may not be able to understand, but only thing we need to understand that for some reason the Lord has permitted those unable to understand circumstances in our life. అంత భక్తి చేసిన హిజ్కియాకు కూడా మరి ఒక తీవ్రమైన జబ్బు వచ్చింది. అలాగే మన జీవితంలో కూడా మనం దేవునితో నడుస్తున్నప్పటికీ ప్రార్థన చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు మనం ఆశించిన రీతిగా మన పరిస్థితులు ఉండవు. మనం అనుకోనివే, మనం ఊహించలేని పరిస్థితులే మన చుట్టూరా ఉంటాయి. అటువంటి సమయాల్లో ఏమి చేయాలో కూడా తోచని స్థితి మనకు ఉంటది. కానీ దేవుడు మనతో ఉంటాడు.
That's why instead of asking why this happened, instead of asking that, we need to ask, Lord, what do you want me to do through this situation? ప్రభా ఇది ఎందుకు ఇలాగ జరిగింది అని అడిగే బదులు, ప్రభా నువ్వు నాకు ఏమి నేర్పించాలనుకుంటున్నావు, నా ద్వారా ఏమి చేయించాలనుకుంటున్నావు అని అడగడము, ప్రార్థించడము చాలా మంచిది. And the way the Lord has revealed to Hezekiah, and the Lord always pleases to reveal to us, even if it will be difficult to accept, but the Lord always pleases to tell us what He is going to do through His scripture, through the circumstances, through others. హిజ్కియా ప్రార్థించగా దేవుడు ఒక జవాబును తిరిగి పంపించినట్లుగా మన అందరి జీవితాల్లో కూడా మనము ఆశించిన ఫలితాలు, మనం ప్రార్థించిన ఫలితాలు చూడలేకపోయినప్పటికీ కూడా దేవుడు ఆశించేది ఏదో మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన లేఖనాల ద్వారా, దైవ సేవకుల ద్వారా ఆయన తన వాక్కును పంపుతూనే ఉంటాడు. And he prayed to the Lord's mercy. Yes, he added 15 years. He had a grace period. మరి తన జీవితంలో దేవుని యొక్క కనికరము కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిజ్కియా ప్రార్థన విని 15 సంవత్సరాల ఆయుష్నిచ్చారు. But sadly, unfortunately, during this extended grace period, there is in a sad way, Hezekiah's heart turned away from God. మరి 15 సంవత్సరాల కృపను బట్టి దేవుడు ఆయుష్ను పొడిగించినప్పటికీ కూడా విచారకరమైన విషయం ఏంటంటే హిజ్కియా యొక్క హృదయము దేవుడి వైపు నుంచి తిరిగిపోయింది. And this is what we see many people, and even our own experience. There are n number of times we have experienced God's grace. We have been experiencing God's grace. But if we look back, there are many times we have not used that extended grace or grace period or grace opportunities in a proper constructive manner. మనందరి జీవితాల్లో కూడా జరిగే విషయం ఇదే. దేవుడి యొక్క కృపను బట్టి, దేవుడి యొక్క కృపా సమృద్ధిని బట్టి అనేక అవకాశాలు మనకి ఇస్తూ, నిజానికి అనేక పరిస్థితుల్లో దేవుడి సహాయాన్ని పొందుకుంటూ, దేవుడి దగ్గర స్వస్థతలు పొందుకుంటూ, దేవుని కార్యముల పైన దృష్టి సారించవలసిన మనము దాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేస్తుంటాము. In our own life, I'm sure all of us can give testimonies how near miss death due to accidents we have experienced. మరి ప్రమాదాల నుంచి, పరిస్థితుల నుంచి, అనారోగ్యాల నుంచి ఎన్నిసార్లు చిటికలో మనం మరణాన్ని తప్పించుకున్నామో సాక్ష్యాలు కూడా చెప్తుంటాము. How many times the thought has gone through that I may not live for long. ఎన్నిసార్లు నేను ఎక్కువ కాలము జీవించి ఉండే వ్యక్తిని కాదు, నా జీవితం ఇలా మరణం తప్పించబడిందని ఎన్నిసార్లు మనం ఆలోచించి ఉంటాము. What has that done to us when that extended grace, that when we are gripped with the fear, when the grace is extended, how did we use that grace? మరి మనం భయాందోళనతో ఉన్నప్పుడు, జీవితంలో ముందుకు కొనసాగలేని పరిస్థితుల్లో దేవుడు ఒక కృపను మన పట్ల కనపరిచి కృపాకాలముగా మన జీవితంలో కొంత సమయాన్ని పొడిగించినప్పుడు ఆ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? Though we are all living in grace period, but what we see is quite often people either they misuse grace or they abuse grace which Lord is giving. కృపాకాలంలో జీవిస్తున్నామని చెప్పుకుంటున్న మనము దేవుడు ఇస్తున్న కృపను నిరర్థకం చేస్తున్నాము. అనేక సార్లు ఆ కృపను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. There are 5 mistakes how he misused or abused grace period. He became pride, ingratitude, abused gifts, carnal confidence, and not testified about God's goodness. హిజ్కియా జీవితంలో ఉన్న 5 పొరపాట్లు, అంటే ఆయుష్కాలం పొడిగించబడిన తర్వాత చేసిన 5 తప్పిదాలు ఏంటంటే, తన జీవితంలో ప్రవేశించిన మొట్టమొదటిగా గర్వము, రెండవదిగా కృతజ్ఞత లేనితనము, మూడవదిగా తనకి ఇవ్వబడిన వరాలను తృణీకరించడము, నాలుగవది శరీరాన్ని ఆధారం చేసుకుని శరీరాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవడము, ఐదవది దేవుని యొక్క మంచితనము గురించి సాక్ష్యం ఇవ్వలేకపోవడము. Today you and me also can face dangers from these 5 aspects, very dangerous things we need to guard
from these 5 aspects which are very dangerous to us. మన అందరి జీవితాల్లో కూడా ఈ 5 పొరపాట్లు ఎక్కడో ఒక దగ్గర మన జీవితంలో తారసపడచ్చు. ఈ 5 కూడా చాలా ప్రమాదకరమైనవి. వీటి పట్ల మన జీవితము వ్యవహరించే తీరు సరిగ్గా ఉండాలి. వీటికి మనం చోటు ఇవ్వకూడదు. And these 5 things have come in not in an ungodly person. The Hezekiah who loved the Lord so much, and he himself faced. So today you and me are also we can't say that it will never happen to me. It happened to Hezekiah. It happened to so many people around us. It can happen to us also if we are not careful. హిజ్కియా ఎంతో దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుడి ఆజ్ఞలు చెప్పని నడిచేవాడు. కానీ తన జీవితంలో కూడా ఒకానొక సమయంలో ఈ 5 పొరపాట్ల చేత అతడు ఏలుబడి చేయబడినాడు. అంటే తన జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒకవేళ మనం ఎంత దైవభక్తి కలిగి ఎంత ప్రార్థనా పరులం అనుకున్నా సరే, హిజ్కియా వలె మనం కూడా ఈ 5 పొరపాట్ల చేత పడిపోవడానికి అనేది అవకాశం అనేది ఉంది. మనమైనా ఎవరిమైనా సరే దీని నుంచి మనం తప్పించుకోలేము. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. And sadly, because his heart has turned away from God in these 15 years, and Manasseh has gone, and he turned out to be most evil and wicked king. మరి 15 సంవత్సరాల పొడిగించబడిన ఆయుష్ కాలంలో హిజ్కియా మనసు దేవుని వైపు నుంచి తిరిగిపోయిన తర్వాత అతడికి పుట్టిన కుమారుడి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆ మనిషి అన్నవాడు పుట్టినప్పుడు అతడు చాలా దుర్మార్గుడైన రాజుగా, చెడ్డ రాజుగా గుర్తించబడ్డాడు. And wish if he did not had a 15 years, there could have not been any Manasseh, and there could have not been a wicked king. ఒకవేళ హిజ్కియా జీవితంలో ఈ 15 సంవత్సరాల ఆయుష్ కాలము లేకుండా అప్పుడే చనిపోతే ఈ దుర్మార్గుడైన మనిషి అనేవాడు పుట్టి ఉండకపోవచ్చు. And that's why at times we need to see when this extended grace, if we don't use it properly, how it turned out to be not a blessing to the community. We won't become a blessing, rather we become a curse to the community. చాలా సార్లు మన అందరి జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితిలో కృపాకాలాన్ని మనం పొందుకుంటాం. ఆ కృపాకాలాన్ని మనం దేవుని కొరకు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతే సమాజానికి దీవెన తెచ్చే బదులు శాపాన్ని తెస్తాము. And this is where you and me also need to keep telling others, whenever we pray for people's recovery, whenever we encourage people, we need to bring in this understanding of what it means to use the grace period, what it means to experience the God's mercies in life. మన సొంత జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా, లేకపోతే ఇతరుల అనారోగ్యాల కొరకు, ఇతరుల జబ్బుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు వారు బాగుపడితే ఒకవేళ మనం వాళ్ళని హెచ్చరించవలసిన మాటలు ఇవి. And then ultimately the Hezekiah life ended in a very sad note. చివరిగా హిజ్కియా జీవితం అనేది చాలా విషాదముగా అంతరించిపోయింది. And we have seen the life of Hezekiah, and we are seeing many of our dear ones also dying. It pains, it disturbs, it creates at times fear. హిజ్కియా జీవితం ఏ విధముగా అయిపోయిందో అలాగే మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు అనేక మంది జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటది. వాళ్ళు జబ్బు పడుతుంటారు, చనిపోతుంటారు. నిజానికి ఆ పరిస్థితి మనకి భయాన్ని కలిగిస్తుంది. And this is when you and me, and also in our communities, we need to see what do we learn from Hezekiah, and when we see around like these things are happening. మన చుట్టూ ఇటువంటి పరిస్థితులు, అంటే ఇప్పటిదాకా ఏదైతే విన్నామో అలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు మన నిర్ణయాలు ఎలాగున్నాయి, మనం ఏ విధముగా జీవిస్తున్నాము. And that's why the question for us to keep asking this, what if my life journey ends today or this week or this year? ఒకవేళ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, ఒకవేళ నా జీవిత యాత్ర ఈ రోజే ముగిసిపోతుందా, ఒక వారంలో ముగిసిపోతుందా, ఒక సంవత్సరంలో ముగిసిపోతుందా, నా జీవితాన్ని నేను ఏ విధముగా మలుచుకుంటున్నాను, దేవుని వైపు తిరుగుతున్నానా లేదా, లేకపోతే నా విశ్వాసములో కొనసాగుతున్నానా లేదా అన్నది మనం అర్థం చేసుకోవాలి. And there is no surprise about the death to all of us, because it is revealed that one day we will, but the timing is unknown.
మరణం అనేది అందరికీ సంప్రాప్తం అవుతుంది, అందరి జీవితాల్లో సంభవిస్తుంది. సమయం అనేది మనకు తెలియదు కాబట్టి మరణం గురించి మనం ఒక నిశ్చయత కలిగి ఉండాలి. And that's why we don't need to shy away and talking about the physical end. And we don't need to suppress the thought of physical end. The way we talk about so many things, we should talk about this journey also, which will come to end today. సాధారణంగా కొన్ని విషయాల గురించి మనం ఎంత ఉత్సాహంతో మాట్లాడతామో అలాగే మరణము గురించి కూడా మాట్లాడాలి. మరణము గురించి మాట్లాడడానికి మనం సిగ్గుపడకూడదు. మరణము గురించి చెప్తే ఏమవుతుందా అని అనుకోకూడదు. కానీ ఇది అందరి జీవితాల్లో సంభవిస్తుంది కాబట్టి దాని గురించి కూడా మనం ధైర్యంగా మాట్లాడాలి. And that's why the Lord is, quite often probably telling all of us through various situations that keep putting your house in order because you don't know when your journey comes to an end. మన అందరితో కూడా సర్వసాధారణంగా హిజ్కియాతో మాట్లాడినట్టే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని. And we need to understand, comprehend personally. We also need to help our family members and our context wherever we are serving. What does it mean to put in a house in order? మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబ జీవితములో, సమాజంలో మనం ఎవరినైతే దర్శిస్తామో, సంఘములో ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తామో వారి స్థితిగతులు బట్టి ఈ సంగతులు మనం వారి దగ్గర చెప్పడం అనేది అవశ్యము. Thank God we have been revealed everything about life and death and hope and resurrection in the scripture. We thank God for the revelations. మరి దేవుడు గ్రంథములో జీవ మరణాల గురించి, పునరుద్ధానము గురించి రాయబడింది కాబట్టి పునరుద్ధానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుని అటువంటి నిరీక్షణ ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి. And that's why it is very important to keep on having this understanding of life and death with the eternity perspective. నిత్యత్వముతో కూడిన ఈ జీవ మరణాల గురించి మనకు సరి అయిన అవగాహన అనేది ఉండాలి. And just this in a picturized one, we will have a physical existence starts one day and then physical existence ends one day. భౌతికంగా ఈ లోకంలో మన యాత్ర ఏదో ఒక రోజు తల్లి గర్భంలో నుంచి ప్రారంభం అవుతుంది, ఏదో ఒక రోజు ఖచ్చితంగా యాత్ర అనేది ముగుస్తుంది. Before we came into physical existence, we were there in God's sight. I know you before you formed. I chose you before the foundations. So we were there in God's thoughts. మరి ఈ లోకములో మనం జన్మించక ముందే తల్లి గర్భములో పిండముగా ఉండగానే ఆయన కనులు మనల్ని చూచాయి. చీకటిలో రహస్య స్థలముల్లో నిర్మించిన వాడు ఆయనే కాబట్టి మన జీవితం అంతా ఆయనకు తెలుసు. And that's why in a life journey on this earth, how we live, what we do, where we will be after our life ends need to be decided during this period, this span, a lifespan. మన జీవిత కాలము ఈ భూమి మీద ప్రారంభమై ఏదో ఒక రోజు అంతమైపోతుంది అనే సంగతి మనకు అర్థమైతే ఎలా జీవిస్తున్నాము, ఏమి చేస్తున్నాము, ఈ జీవితం ముగించే లోపల నా జీవితంలో నేను తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటన్నది మనం ఈ లోకంలో ఉంటుండగానే ఆలోచించుకోవాలి. And the hope about the future, we need to live with that hope when we are still alive. This is something we need to keep telling people. Our physical existence will end one day. If we believe in God, we can live with a hope today, and also we can live with a hope even after we end our life. మన జీవితం అంతరించిపోయిన తర్వాత కూడా తిరిగి బ్రతుకుతాము నిత్యత్వంలో అన్న నిరీక్షణ మనకు ఉంది కాబట్టి మనకు కనబడిన ప్రతి ఒక్కరికి కూడా నువ్వు చనిపోయినా సరే తర్వాత ఒక నిత్యత్వం ఉంది అని చెప్పి అది ఎక్కడ గడుపుతావో తీర్మానం చేసుకోమని మనం ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉండాలి. Today we are in 2024 and we don't know how many of us will see 2025, but the fact is we are journeying today, and if we have trusted the Lord, we have a hope that our journey will continue after the physical journey ends also. 2024వ సంవత్సరంలోకి మనం వచ్చాము. ఈ కాలము గడుస్తుంది. 2025వ సంవత్సరంలో మనలో ఎంతమందిని జీవిస్తామో
బ్రతుకుతామో మనకు తెలియదు. చాలా మంది మరణించవచ్చు, కానీ తర్వాత కూడా ఒక జీవితం ఉందన్న ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్న వారమైతే ఆ నిరీక్షణ బట్టి ఈ దినమే మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ బ్రతుకుతాము. But when we are living, we need to also understand the realities of life, and then we need to understand putting house in order. మరి మనం జీవిస్తున్నప్పుడే మన జీవితంలో జరిగే కొన్ని వాస్తవాలు అనేవి ఉంటవి. ఆ వాస్తవాలు అనేవి మనం గుర్తించి మన ఇల్లును మనం చక్కబెట్టుకోవాలి. And one of the reality is physically we will be the same people. We will be deteriorating. ఒక వాస్తవం ఏంటంటే మనం ఎలా జన్మించామో అలాగే ఉండము, కానీ ప్రతి దినము గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనం క్షీణించిపోతూ ఉంటాము. And when we celebrate birthday, what is that celebration? Celebration of remembering God's gift as a life and celebrating that we have grown one more year. చాలా సార్లు ఈ పుట్టినరోజులని, పెళ్లి రోజులని మనం వేడుకలు జరుపుకుంటాం. ఎందుకు వేడుక చేసుకుంటామంటే మన జీవితంలో ఇంకొక దినము, ఇంకొక సంవత్సరం పొడిగించబడింది. And thus living a life with the right perspective is important. What does it mean to live with the right perspective? కాబట్టి జీవించినప్పుడే సరి అయిన దృక్పథంతో మనం జీవించాలి. సరి అయిన దృక్పథంతో జీవించడం అంటే ఏంటో చూద్దాము. And the word temporary, something we need to understand. The temporary life, temporary possessions, temporary house, temporary status, temporary beauty, being a handsome, everything around us is temporary. మరి సరైన దృక్పథంతో వాస్తవం తెలుసుకుని జీవించడంలో మొట్టమొదటి మాట ఏంటంటే మన జీవిత కాలము శాశ్వతమైనది కాదు ఈ లోకములో. ఇది తాత్కాలికం. అంటే తాత్కాలికం అనే మాట అన్ని విషయాలకి వర్తిస్తుంది. మన చదువు, మన ఉద్యోగము, మన పేరు ప్రఖ్యాతలు, లేకపోతే మన అందచందాలు, లేకపోతే మనకున్న పరిస్థితులన్నీ కూడా తాత్కాలికమని మొట్టమొదటిగా మనం గుర్తించాలి. I am not the owner of my life. We are only stewards. We are not the owner of our ministries. We are only stewards. We are not owners of our families. We are only stewards. గుర్తించుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే మన కుటుంబాలకు కానీ, వ్యక్తిగతంగా కానీ, సంఘానికి కానీ మనం ఎవ్వరము కూడా మన జీవితానికి కూడా మనము యజమానులము కాదు. కానీ మనకి దేవుడైతే ఏదైతే స్థానం ఇచ్చాడో దానిలో మనం గృహ నిర్వాహకులమని గుర్తించుకోవాలి. We will have a problems, we will have a discouragement, we will face injustice, we will have a disappointment. Consider they are all part of life. మన జీవితం అనగా సమస్యలు వస్తాయి, తీర్పులు వస్తాయి, నిరుత్సాహాలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, కష్ట సుఖాలు వస్తాయి. ఇవన్నీ కూడా జీవిత కాలంలో భాగమని అర్థం చేసుకోవాలి. Psalm 23 says, green pasture experience and valley experience, but still he will be my shepherd. 23వ కీర్తనలో చూసినట్లయితే రెండు విభిన్నమైన అనుభవాలు, పచ్చిక గల చోట్లు, గాఢ అంధకారం, ఈ రెండు కూడా మన జీవితంలో వస్తాయి. Quite often we are disappointed with the structures, rules, regulations, and processes, either in the organization or at home or in the country. But remember, all the structures and processes created by humans will have limitations. మరి మనుషుల ద్వారా ఏదైతే సృష్టించబడ్డాయో అంటే ప్రతి పనిలోని, ప్రతి బాధ్యతలో కూడా పరిమితి అనేది ఉంటది. ఇంతవరకే నువ్వు చెయ్యాలి, ఇంతవరకే నువ్వు ఉండాలి, ఈలాగా ఈ కట్టడ, ఈ విధి, ఈ న్యాయం చెప్పున ఈ గిరిగీతల్లో నువ్వు నడుచుకోవాలనే ఉంటాయి. ఇవి జీవితంలో సాధారణంగా జరిగే విషయాలు. Many times we get upset with leadership and leaders and churches and the church patterns and organizations patterns. Remember, there was no perfect. Everything is work in progress and everything is having a limitation. చాలా సాధారణంగా జరిగే ఇంకో విషయం ఏంటంటే మన జీవిత కాలంలో అందరూ ఎదుర్కొన్న అనుభవం, మన కుటుంబాల్లో కానీ, ఉద్యోగం చేసే స్థలాల్లో కానీ, చివరికి సంఘాల్లో కూడా మనం ఆశించిన రీతిగా సంఘం ఉండకపోవచ్చు, మాదిరి ఉండకపోవచ్చు, క్రమశిక్షణ ఉండకపోవచ్చు, ఏది కూడా సంపూర్ణంగా ఉండకపోవచ్చు. కానీ మనకు తెలియవలసిన విషయం ఏంటంటే ఎవరు కూడా ఈ లోకంలో పరిపూర్ణులు కాదు. ఖచ్చితమైన మనుషులు అంటూ ఎవరు ఉండరు. That's why it is important for us, once we accept the Christ, to having this being positive and being simple in life makes a big difference.
కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించిన మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవాలంటే ప్రతిదీ కూడా ప్రతికూలంగా చూడకూడదు, కానీ మనకు అనుకూలంగా చూసుకుంటూ సాధారణమైన జీవన శైలిని మనం కలిగి ఉంటే పూర్తిగా ఒక విభిన్నమైన జీవితాన్ని మనం జీవించగలము. And all of us have a faith. Many people have a faith, but we need to see not to be an emotional faith, but to have a practical faith. ఈ జీవిత కాలంలో దేవుని యందల విశ్వాసము భావోద్రేకాలతో కూడిన విశ్వాసముగా ఉండకూడదు, కానీ క్రియలతో కూడిన విశ్వాసము, క్రియాత్మకమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. And we see in relationships, there are so many challenges in home, in the organizations, in churches. Why? Because everybody is holding too tightly hurts, injustice, and insult. We need to let go. We should not hold for a long time. కుటుంబ సభ్యుల మధ్యలో, బంధుత్వాల మధ్యలో, సంఘం మధ్యలో, స్నేహితుల మధ్యలో కూడా చాలా సార్లు మనం అనుకున్నట్టుగా ప్రతి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎన్నోసార్లు నిందలు, అవమానాలు, సిగ్గు, అన్యాయపు తీర్పులు, ఏది కూడా ఎవరు మన పక్షాన నిలబడలేని పరిస్థితులు వస్తాయి. కానీ వీటన్నిటి మధ్యలో కూడా వాటిని విడిచిపెట్టి మనం జీవించడం నేర్చుకోవాలి. And Matthew 5:11 says, "Blessed are those who are mistreated, wrongly accused." The scripture talks about the blessedness receiving insults as a child of God, blessedness in facing injustice, blessedness when we are mistreated. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, మనుషులు మిమ్మల్ని హింసించి, నిందించి, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులని దేవుని వాక్యం ఉంది. కాబట్టి దానిని బట్టి మనకు కలిగే గాయాల్లో, అపనిందల్లో, అన్యాయాల్లో కూడా మనం ఓర్చుకుంటూ దేవుని వైపు చూస్తూ జీవితంలో ముందుకెళ్ళాలి. In our families, in our communities and churches, if we start practicing letting go, and we can see that the peace and unity, that harmony and restoration in relationship happens. బంధుత్వాల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, సంఘం మధ్యలో కూడా ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను మనం విడిచిపెట్టి అనుకూల దృక్పథంతో మనం జీవించడం నేర్చుకున్నప్పుడు దైవిక శాంతి, దైవిక సమాధానము మన జీవితాన్ని ఏలుబడి చేస్తాయి. And then we can able to enjoy life and rejoice no matter what the circumstances around us are. అప్పుడు మాత్రమే మన జీవితంలో అనుకూల పరిస్థితుల్లోనూ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటాము, దేవుని యందు ఆనందించడం నేర్చుకుంటాము. And then we will be able to practice the presence of God everyday moments in our life. ఎప్పుడైతే మన జీవిత దృక్పథాన్ని ఇటు రీతిగా మార్చుకుంటామో ప్రతి దినము కూడా దేవుని సన్నిధి చేత మనం కప్పబడతాము, ఆ సన్నిధిని మనం అనుభవిస్తాము. And I'm sure many of you might have read the book, Brother Andrew, Practicing the Presence of God, a small book, how he as a cook in a seminary experienced the presence of God 24 hours. మరి ఆండ్రూ అనే ఒక భక్తుడు రాసిన పుస్తకం పేరు ఏంటంటే దేవుని సన్నిధిని అనుభవించుట. మరి అతడు ఒక వంటవాడిగా ఉన్నప్పటికీ కూడా 24 గంటలు దేవుడి సన్నిధిని ఎలాగ అనుభవించేవాడు ఆ పుస్తకంలో రాశారు. And what does it mean practically to us today? All this what we have looked into till now. ఇప్పుడు దాకా నీ ఇంటిని చక్కబెట్టుకో అనే విషయంలో చూసిన చెప్పబడిన విషయాల్లో మనం క్రియాత్మకంగా ఎలాగ దీన్ని అర్థం చేసుకోవాలి? One, individually, each one of us need to prepare to face death whenever it comes. That quite often we say people, yes, I am ready. మరి మొట్టమొదటిగా మరణం అనేది ఏ సమయంలో, ఏ స్థితిలో, ఏ విధముగా వచ్చినప్పటికీ వ్యక్తిగతంగా మనము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. And preparation means knowing the Lord and confessing and being ready to meet the Creator and Savior. మరి సిద్ధపడ్డము అంటే యేసు ప్రభువుని తెలుసుకుని ఏదో ఒక రోజు మరణించిన తర్వాత మన సృష్టికర్త అయిన ఆయన్ని కలుసుకుంటామన్న ఒక నిరీక్షణతో జీవించడం. And the other thing is not only just being ready to face the death, and also we need to see that we complete all our responsibilities. We should not neglect our responsibilities.
మరణిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామని ఖచ్చితత్వం తెలిసినప్పటికీ కూడా దేవుడు మనకి ఇచ్చిన కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో, భార్యాభర్తల విషయంలో, మన బాధ్యతల విషయాల్లో ఖచ్చితంగా మనం వాటన్నిటిని పూర్తి చేసేవారుగా కూడా ఉండాలి. If we have not completed, then we should not say, I am ready to face death. You have to complete the responsibilities as a good stewards. మంచి గృహ నిర్వాహకుడుగా నీ కుటుంబ బాధ్యతలు నెరవేర్చకుండా నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి అలాంటి మాటలు చెప్పడం అసలు మంచిది కాదు. And just couple of weeks back, I was in a meeting. One lady was telling, I am ready to go anytime the Lord calls me. ఒక మీటింగ్ లో ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పడం నేను విన్నాను. నాకు మరణం ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నారు. Thank God, good to have that hope. ఆ నిరీక్షణ ఉన్న దాన్ని బట్టి దేవునికి వందనాలు. And then after putting some questions, have you done these responsibilities about teaching children or completing some of the important works at home? They said, no, the God will take care of all those. అలా చెప్పిన వ్యక్తిని నేను కొన్ని ప్రశ్నలు వేశాను. మరి నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ జీవితంలో ఈ బాధ్యతలన్నీ పూర్తి అయ్యాయా, నువ్వు ఆ మాట చెప్తున్నావు కదా అని అడిగినప్పుడు ఆయన నిర్లక్ష్యంగా చెప్పిన జవాబు ఏంటంటే ఆ వాటిని దేవుడే చూసుకుంటాడు, నాకెందుకు అంటున్నాడు. I told him, start praying, Lord, give me some more time. I want to complete all these things. అప్పుడు నేను ఆ వ్యక్తికి చెప్పిన జవాబు ఏంటంటే, ప్రార్థించు ప్రభా, నాకు కొంత సమయం ఇవ్వు, నా బాధ్యతలు కూడా నేను నెరవేరుస్తానని అడగమని చెప్పాను. And also the third aspect is part of our preparation is not only about us being ready to face the Lord, but we also need to be ready. What if my spouse goes before me? If my parents go before me, my children goes before me, am I ready to face that situation? సిద్ధపాటు అంటే నేను సిద్ధపడ్డాను, నేను ఎప్పుడు మరణించినా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుని ఉండడం కాదు. కానీ సిద్ధపాటులో ఇంకొక కోణం కూడా ఉంది. అదేంటంటే ఒకవేళ నీ భార్య కానీ, భర్త కానీ, నీ పిల్లలు కానీ నీకంటే ముందుగా మరణిస్తే ఆ సమయంలో కూడా ప్రభువునందు సిద్ధపడి ఉండిన హృదయము, ఆ ప్రతికూల పరిస్థితిని కూడా సరైన విధంగా తీసుకోగలిగిన హృదయము మనకుందా? What happens if I go? How will that ministry, congregation, the church and community will be without me? ఒకవేళ నేను మరణిస్తే నా తర్వాత నా సంఘము, నా సమాజము, నా సంఘ పరిస్థితి, వారి బాధ్యతలు ఎవరు తీసుకుంటారు, వాటిని ఎవరు వ్యవహరిస్తారన్న ఆలోచన ఉందా? This third preparation is most of the people don't do because they think even having this thought itself is ungodly. చాలా మంది ఈ మూడవ సిద్ధపాటు అంటే నేను మరణించిన తర్వాత నా కుటుంబ విషయం, నా సంఘ విషయం ఏం జరుగుతుంది, ఎవరిని ఏర్పరచాలి అన్నది ఆలోచన లేకుండా ఉంటారు. ఎందుకంటే వారి జీవితంలో అలా ఆలోచించడమే పెద్ద పొరపాటు అనుకుంటారు. And then for us also, we also need to prepare not only for us to meet the Lord, and also we need to prepare how will I manage without my dear ones around me. మరి మనము సిద్ధపడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామన్న మాట నిజానికి సంతోషకరమే అయినప్పటికీ నా జీవిత భాగస్వామి, నా పిల్లలు వాళ్ళు కూడా సిద్ధపడితే ఏదో ఒక రోజు మేము అందరము కలుసుకుంటామన్న ఒక తర్ఫీదు వారికి ఇవ్వాలి. And we see many people when the spouse dies, the remained spouse are so lose heart and they face a lot of difficulties, not because their spouse is gone, because there are so many things have left unfinished and they struggle a lot to finish those unfinished tasks. ఒకవేళ భార్య కానీ భర్త కానీ ఒక కుటుంబంలో చనిపోతే చాలా విచారకరమైన పరిస్థితి బ్రతికున్న వాళ్ళు ఎదుర్కొంటారు. ఎందుకంటే పోయిన వాళ్ళని బట్టి కాదు, ఆ పోయిన వాళ్ళు అసంపూర్ణంగా వదిలివేసిన అనేకమైన బాధ్యతలు బట్టి. అంటే వాళ్ళు బ్రతికున్నప్పుడు కొన్ని పనులు చేయరు, సరైన సమయంలో చేయరు. ఆ వదిలివేసిన బాధ్యతలు బట్టి ఈ బ్రతికున్న వాళ్ళు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు. Because one is that individual preparation, which we have already covered. Each one should be ready by submitting their life to God and holding loosely everything temporarily and enjoying life, work, and relationships.
మరి వ్యక్తిగత సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమని చూసుకున్నాము. మన పాపాల నిమిత్తము క్షమాపణ పొంది యేసు ప్రభువుని అంగీకరించి నిత్యత్వం ఉందన్న నిరీక్షణ మనం కలిగి, ఈ లోకం శాశ్వతము కాదు, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టాలి, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలని తెలుసుకుని మన జీవితాన్ని మనం మన బంధువులతో, మన స్నేహితులతో, మన సంఘముతో ఆస్వాదిస్తూ పరిశుద్ధమైన నమ్మకత్వమైన జీవితాన్ని మనం జీవించడం అనేది నేర్చుకోవాలి. Of course, these are all the verses talks about, very clearly talks about, our days on this earth. ఈ లోకంలో మన జీవిత కాలానికి సంబంధించిన వచనాలు మరి ఇక్కడ చూపిస్తున్నాను. ఆ వచనాలన్నీ కూడా మనకి చాలా ప్రాముఖ్యమైనవే. And the second preparation about completing our responsibilities. మరి మన బాధ్యతలు సంపూర్తి చేయడం అనేది మన సిద్ధపాటులో రెండవ భాగము. And as a godly children, as a stewards, we need to do all that is possible for our spouse and children. మనం They ఈ should not లోకాన్ని suffer. They should not suffer after we leave this world. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే, మన భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ ఏ రకంగా మనం వదిలివేసి వెళ్ళిన బాధ్యతలు బట్టి ఇబ్బంది పడకుండా మనం బ్రతికుండానే వాటి అన్ని చక్కబెట్టాలి. The same thing at the workplace, in the ministry. Prepare other leaders. Prepare others to take responsibility. సంఘములో కూడా జరగవలసిన పని ఇది. ఒక సేవకుడు ఒకవేళ అకస్మాత్తుగా మరణిస్తే ఆ తర్వాత ఎవరు సంఘాన్ని నడిపిస్తారు? కాబట్టి దాని గురించి కూడా పరిచర్యలో కూడా సిద్ధపరచాలి వ్యక్తులను. And most of the time we see in the families and ministries and organizations, once that the tall figure goes off, and everything becomes chaos, and everything becomes upside down. మరి ప్రాముఖ్యమైన వ్యక్తి గృహంలో చనిపోతే పరిస్థితులు చక్కబట్టకపోతే ఏమవుతుందంటే గందరగోళము, చిరాకైన పరిస్థితులు ఆ కుటుంబంలో, ఆ సంఘంలో నెలకొల్పబడతాయి. And also we need to be wise and the way we manage finances, not to leave back loans and debts or undisclosed financial information. నీ ఇంటిని చక్కబెట్టుకోవాలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ మనం చనిపోయినా మిగిలి ఉన్న కుటుంబ సభ్యుల పైన అప్పులు కానీ, వడ్డీలు కానీ, భారాలు కానీ, అటువంటివి ఆర్థిక సంబంధమైనవి ఏవి కూడా వదిలి వెళ్ళిపోకూడదు. And some people will leave not the loans, but they will leave bad name, bad relationships. Then everybody will have a problem with that family, quoting, "Oh, your spouse, when he lived or she lived, they were so bad." So they can't trust the family. కొన్నిసార్లు ఆర్థికంగా అప్పులవి మిగిల్చి వెళ్ళకపోయినా కుటుంబానికి చెడ్డ పేరు మిగిల్చి వెళ్తారు. ఎందుకంటే ఈ బ్రతికి చచ్చిపోయిన వ్యక్తికి చాలా చెడ్డ పేరు ఉంటది. అతని మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని బట్టి, లేకపోతే ఆమె మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని బట్టి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని కలుపుకోవడానికి, ఆ పిల్లల్ని చేరదీయడానికి, వాళ్ళని పరామర్శించడానికి కూడా ఎవరు ఇష్టపడరు. And same thing with the ministry. If we don't do it in a godly way, after we leave, people will be hesitant to relate and partner and relate with that ministry. మరి పరిచర్యకు కూడా ఇదే వర్తిస్తుంది. ఒకవేళ పరిచర్య దేవుడు అప్పగించిన బాధ్యత కాబట్టి దానిని దైవిక క్రమంలో చేయకపోతే దాని విషయంలో కూడా ఇదే జరుగుతుంది. And then it's important for us in the families to share everything with our spouse and children and parents. Not to parents, we need to wisely, but with the spouse and children, there is no disclaimer. We need to share everything. కుటుంబంలో కూడా మనం తరచుగా భార్యతో, లేకపోతే భర్తతో, లేకపోతే మన పిల్లలతో కూడా అసలు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ ఎలాగుంది, ఆ కుటుంబానికి ఏది అవసరము, ఏది అనవసరం, ఇవన్నీ కూడా మనము చర్చిస్తూ ఉండాలి. We need to teach them, and that we need to empower them to handle many things. Sometimes we bring up our family so protected way, in a so sensitive way, and after we leave, they just can't face this world. They can't go out and do many things, and they just become confused, completely powerless, and without confidence. చాలా సార్లు బ్రతికున్న మనం ఏం చేస్తామంటే మనమే కుటుంబాన్ని బాగా నడిపిస్తామని చెప్పుకోవడానికి కుటుంబ బాధ్యత అంతా మోసేస్తాము. మన పిల్లలకి ఏమీ తెలియనివ్వము, మన భార్యకి కానీ భర్తకి కానీ ఏమీ తెలియనివ్వము. కానీ ఒకానొక దినం మనం చనిపోయిన తర్వాత
వారికి ఏ పరిస్థితి అర్థం కాదు, వారికి ఏ బాధ్యత ఎలా చేయాలో తెలియదు కాబట్టి వారు ఒక ఇబ్బందిని అనేది చాలా భయంకరంగా ఎదుర్కొంటారు. And practically, we have to be good stewards of keeping all the documents in order, and then let the children know, family know, our responsible people will be aware of all those important documents. ఒకవేళ మనం అకస్మాత్తుగా చనిపోయినా సరే మన భర్తకు కానీ, భార్యకు కానీ, పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ ఇంటిని చక్కబెట్టుకోవాలో భాగముగా మాత్రమే ఈ మాటలు చెప్తున్నాను. మరి ప్రాముఖ్యమైన ఆ డాక్యుమెంట్లు లేకపోతే ఆస్తి పత్రాలైనా మరి పేపర్లైనా ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి చెప్పాలి. Same thing about the work related information also. We should not hide in a secret. Let the important people know that they can continue with those information. మనం అకస్మాత్తుగా మరణించినా సరే మన బ్యాంకు ఖాతాలో ఎంత ఉంది, ఏమేమి ఇన్సూరెన్స్లు చేయించాము, మరి దేని మూలాన డబ్బు వస్తుంది, ఒకవేళ కట్టినట్లయితే ఇవన్నీ కూడా మనము బ్రతికుండగానే కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయాలి. And just to put it, all apart from nominee important details, we also need to see, because we have seen the many people struggling. We have been helping some people to sort out these documents after their spouses died. How painful it is to complete those processes. కొన్నిసార్లు కొంతమంది బ్రతికుండగానే ఆ పత్రాల మీద సంతకాలు చేయరు, ఆ పత్రాల యొక్క వివరాలు ఏమి కూడా తెలియజేయరు, అకస్మాత్తుగా చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆ కుటుంబం ఎంత కష్టం ఎదుర్కొంటది. ఎందుకంటే బ్రతికున్న వ్యక్తి పేరు మీద ఉన్న ఆ కాగితాలు ఆ వ్యక్తి వీళ్ళకి చెప్పకపోవడం వలన, సరైన రీతిలో వాటిని ధ్రువపత్రాలు రాయించకపోవడం వలన బ్రతికున్న వ్యక్తులు ఆ కుటుంబం అంతా కూడా నానా యాతనలు పడతారు. And also importantly, we need to keep teaching about God, making people know God personally, how to live a godly life. దీనికి మించి మన కుటుంబానికి మనము దేవుని గురించి తెలియజేయాలి. వ్యక్తిగతంగా దేవుని తెలుసుకోవడం, దైవిక భక్తిలో పెరగడం, దైవత్వాన్ని కలిగి ఉండడం, దేవుని రాజ్యం గురించి, సహవాసం యొక్క ప్రాముఖ్యత గురించి మన పిల్లలకు మనం చెప్తూనే ఉండాలి. And this is something God has given to us as a passion, and we keep talking about this setting house in order because it's very important, because we need to set as a role model in this world. The death is not sudden for us, so we need to celebrate the death, and we also need to prepare in this manner as the children of God. నీ ఇంటిని చక్కబెట్టుకో అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదే కాల సమయంలో మరణం అనేది ఏదో ఒక రోజు మన అందరి జీవితాల్లో సంభవిస్తుంది, కానీ ఆ మరణము కూడా ఒక వేడుకగా ఉండాలి. ఆ మరణము కూడా దేవుని దృష్టికి సిద్ధపాటుతో అంగీకృతముగా ఉండాలి. అంటే మనము చేయవలసిన పనులు ఇవన్నీ బ్రతికుండగానే మనం అందరము చేయవలసిన బాధ్యతలు ఇవి. And like Paul has said, we also need to let this be our prayer and confidence, and say, finish well, any day our Lord calls us. And then we also can say along with the Paul, yes, I have fought the good fight, I have finished the race, I have remained faithful. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బ్రతికుండగానే ఒకవేళ ఈ బాధ్యతలన్నీ మనం సక్రమంగా నిర్వర్తిస్తే, పౌలు లాగా మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటున్నని మనం ధైర్యముగా చెప్పగలం. And there are some questions I end here. Am I ready? Have I done my responsibilities? Am I preparing others and empowering others? కొన్ని ప్రశ్నలు మీ ముందర ఉంచుతున్నాను. వ్యక్తిగతంగా నా రక్షకుడిని నేను కలుసుకోవడానికి నేను ఇట్టి రీతిగా సిద్ధపడి ఉన్నానా అన్నది మొట్టమొదటి ప్రశ్న. And then, have I done my responsibilities faithfully? Have I prepared my family members in advance? మరి నేను లేకపోయినా సరే నా కుటుంబ బాధ్యతలన్నీ నేను నెరవేర్చాను కాబట్టి, నమ్మకంగా ఉన్నాను కాబట్టి, నా కుటుంబ సభ్యులు మిగిలిన వారు వాటిని సరి చేసుకుని ముందుకు జీవించగలరా లేదా అన్నది ఒక ప్రశ్న. In the work and ministry aspect, have I prepared and empowered and delegated so that they can continue even after I leave? పని స్థలాల్లో, పరిచర్యలో కూడా నా తర్వాత పనిని కొనసాగించడానికి, సంఘాన్ని నడిపించడానికి నేను వ్యక్తులను సిద్ధపరిచానా లేదా?
May the God help us to celebrate life, to celebrate whenever the death takes place, and also to prepare our families and congregations and communities to live for the Lord, no matter what happens to our dear ones. మన ప్రియులైన వారికి ఏం జరిగినప్పటికీ మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో కూడా ఇటువంటి చక్కబెట్టుకునే పరిస్థితి, ఇటువంటి సిద్ధపాటు మనకు ఉన్నట్లయితే మనం జీవించినప్పుడు వేడుక చేసుకున్నట్లుగా మన మరణము కూడా గొప్ప వేడుకగా మారుతుంది. May the God help us to keep talking about this in this current context. It is very important to have these conversations at home, in the churches, in small groups. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఏ వాక్య భాగాన్ని అయితే ధ్యానం చేసుకున్నామో దానిని మన కుటుంబంలో, మన సంఘములో, మనం పని చేస్తున్న స్థలాల్లో కూడా అక్షరాల నెరవేర్చడానికి దానిని గురించి మాట్లాడి ఇతరులు కూడా అట్టి రీతిగా సిద్ధపరిచే అనుభవం మనం కలిగి ఉండాలి. May the God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. Thank you, sister. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మనకి వాక్యాన్ని అందించినటువంటి అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా సిస్టర్ స్వర్ణలత సిస్టర్ గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ ఎంఆర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. అయ్య గారు ప్లీజ్ అండి. అయ్యగారు సిద్ధంగా లేనట్లయితే జామి రవికుమార్ అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు అందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభా సిద్ధపాటును గురించి ప్రభా నీ దోషం ద్వారా మాకు తెలియజేసిన విషయాలు బట్టి వందనాలు తండ్రి. ప్రభా వర్షం రాకుండా ప్రాణం పోకడా ఎప్పుడో మాకు తెలియదు కానీ తండ్రి, మా కుటుంబాల్లో సంఘాలలో ప్రభా తండ్రి బిడ్డలను సిద్ధపరచగలిగే ప్రభా ఆ యొక్క దేవతను ప్రభా ఆత్మీయ సిద్ధపాటు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మోషే ప్రభా నువ్వు పిలవకుంది ప్రభా యెహోషువను సిద్ధపరిచాడు అయ్యా, సేవ కొనసాగింది. నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభా పరాణం చేరక ముందు ప్రభా శిష్యులు తయారు చేశాడు, సేవ కొనసాగింది అయ్యా. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా అయ్యా దేవతన ప్రభా మరణం జీవనంలో భాగం ప్రభా, ఆ మరణం సంభవించినప్పటికీ దేవతన ప్రభా కుటుంబంలో అదేవిధంగా సంఘంలో ప్రభా ఆ సిద్ధపాటు కలిగి ముందే సిద్ధపరచుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఈ యొక్క దాసుని ద్వారా ప్రభా సూటిగా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం తెచ్చిన ఎత్తుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ప్రభా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. మీకు వందనాలు. క్యాన్సిల్ చేసిన దాని దేవతన ప్రభా శిష్యుని కూడా పరిచయం దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభా ఉదయాన్నే ప్రభా లోకాన్ని చూడక ముందు ప్రభా నేను చూడడానికి, లోకంతో మాట్లాడక ముందు నీతో మాట్లాడడానికి, అదేవిధంగా ఒకరి అవసరాల కోసం ఒకరు ప్రార్థన చేయడానికి వచ్చి నీ శ్రేష్టమైన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ దీన్ని ఏర్పాటు చేసిన బాబీ రత్నాకర్ గారిని, అదేవిధంగా ప్రభా సహకరిస్తున్న ప్రభా జాన్సన్ అదేవిధంగా స్వరూప్ గారిని ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి. కోర్టు వారిని దీవించమని, ఇందులో పాల్గొని ప్రభా సాక్ష్యాల్లో చెప్తున్న తల్లులు, సాక్ష్యాలు చెప్తున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ప్రార్థన చేసిన బిడ్డలను ప్రభా గొప్ప బలంగా మాకు ఇచ్చే ప్రభా నీకు వందనాలు తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. అయ్యా మా యొక్క బిడ్డల భవిష్యత్తుని చేతుల్లో పెడుతున్నాను తండ్రి. బిడ్డలు నీ కోసం వాడబడే బిడ్డలుగా, వారి కాళ్ళ మీద వారు నిలబడే ప్రభా సంఘాన్ని సమాజాన్ని పోషించే బిడ్డలుగా అయ్యా ప్రభా గొప్ప మాదిరికరమైన ప్రభా బిడ్డలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభు మీ సూటి అని మార్గాన్ని చూపించి సకల మహిమకంత ప్రభు మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమున నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన మా దయచేయము, మరణ క్షమించే ప్రకారం మనం క్షమించము, మన శోధనలో తగ్గ కీడును తెప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకి ఎన్నో సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, ట్రాన్స్ చేసిన స్వర్ణ సిస్టర్ కి, ఇందులో పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు వాక్యాన్ని అందించినటువంటి విక్టర్ ఎమ్మెల్యే అయ్య గారికి
రేపటి దిన మనకు సిస్టర్ రూపా శ్వాసనక్ గారు